Hey everyone, welcome to my YouTube channel. I'm Teju and you're watching Hobby Media. ఇవాళ నేను చికెన్ బిర్యానీ చాలా సింపుల్గా టేస్టీగా ఫాస్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం బాస్మతి రైస్ని మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత మనం తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేశాక ఒక 30 మినిట్స్ వరకు వాటర్లో అలా సోక్ చేసుకుందాం. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఆనియన్స్ అన్నిటిని ఇలా ఫ్రై చేసుకుందాం. నా పర్సనల్ ఫేవరెట్ వచ్చేసి బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. చాలా రిచ్ ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట అది. సో మీకు కూడా ఫ్రైడ్ ఆనియన్స్ ఇష్టం ఉంటే బాగా ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం చికెన్ మ్యారినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్లో సన్నగా చాప్ చేసిన పుదీనా, కొత్తిమీర, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, బిర్యానీ మసాలా, తండూరి చికెన్ మసాలా, చికెన్ మసాలా, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొంచెం కర్డ్. ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా మిక్స్ చేసుకుందాం. వీ షుడ్ మేక్ ష్యూర్ చికెన్కి బాగా మసాలా అంతా కోట్ అవి ఉండాలన్నమాట. ఒకసారి అంతా సరిగ్గా మిక్స్ అయ్యాక మనం కొంచెం లైమ్ జ్యూస్ని యాడ్ చేసుకుందాం లాస్ట్లో. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కోసేపు పక్కకు పెట్టుకుందాం మనం. ఇప్పుడు మనం రైస్ బాయిల్ చేసుకోవడానికి ఇంకొక బౌల్ తీసుకొని ఆయిల్ హీట్ చేసుకున్నాం. బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ మిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి మనం ఆయిల్లో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం రైస్ బాయిల్ చేసుకోవడానికి సరిపడేంత వాటర్ వేసుకుందాము. ఇప్పుడు నేను ఈ వాటర్లో 4 గ్లాస్ ఆఫ్ రైస్కి నేను 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫుల్గా బాయిల్ అవుతున్న వాటర్లో రైస్ని యాడ్ చేసుకుందాము. ఈ రైస్ని వాటర్లో బాగా బాయిల్ చేసుకోవాలి. ఒక 5 to 7 మినిట్స్ వరకు ఆన్ హై ఫ్లేమ్. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న రైస్ని మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ మీద వేసుకుందాము. వావ్, కిందేమో మ్యారినేటెడ్ చికెన్ అండ్ ఆన్ ది టాప్ ఆఫ్ దట్ మన పర్ఫెక్ట్లీ బాయిల్డ్ రైస్ దమ్కి రెడీగా ఉంది. మీకు ఇష్టం ఉంటే దీనిపైన ఇంకా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా వేసుకోవచ్చు. బట్ నేనైతే వేయలేదు. మీకు ఇష్టం ఉంటే వేయచ్చు. ఇప్పుడు మ్యారినేట్ చేయాల్సిన టైం వచ్చింది. దమ్ కోసం ఈ వెజల్ని మనం బాగా కవర్ చేయాలి. ఎయిర్ పోకుండా, ఒక్క ఫ్లేవర్ కూడా బయటకు అస్సలు పోవద్దు. అంత వెజిల్లోనే లాక్ అయిపోయి ఉండాలి. 5 మినిట్స్ హై ఫ్లేమ్, 30 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా మనం కుక్ చేసుకుందాం బిర్యానీని. 35 మినిట్స్ కుక్ చేసుకున్నాక బిర్యానీని వెంటనే ఓపెన్ చేయొద్దు. ఒక 15 మినిట్స్ ఆగిన తర్వాత మనం లిడ్ని ఓపెన్ చేసుకోవాలి. వావ్, మన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. వన్ మోర్ థింగ్, బిర్యానీని ఎప్పుడైనా సర్వ్ చేసుకునేటప్పుడు మనం మొత్తం కలపకూడదు. సైడ్ నుంచి నీట్గా తీసుకోవాలి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. నౌ ద బెస్ట్ పార్ట్, టైమ్ టు టేస్ట్. వావ్, బిర్యానీ అయితే చాలా టేస్టీగా, హాట్గా, మొత్తం మసాలా పర్ఫెక్షన్తో పర్ఫెక్ట్గా ఉంది. మీరు ఎవరైనా ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారా? సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం అనుకుంటే మీరు ఈ రెసిపీని కూల్ రైతాతోని ట్రై చేయండి. Want to see more content? Don't forget to hit subscribe button. Thanks for watching.